టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి యాదరస్పల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో శ్రీరామనవమి జరిగినటువంటి వివాదంలో కావచ్చు, కుల వీక్షత వివాదంలో ఇక్కడ ఒక సోదరబాబుతో కలిసిపోవాలని ఒక సభ అనేది ఏర్పాటు చేసినారు. ఇక్కడ మరి అది ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు SC/ST కమిషన్ అద్రాస్పల్లి విలేజ్కి ప్రజలను మమేకం చేసి ప్రేమ అభిమానులతో కలిసి ఉండాలన్న ఉద్దేశంతో అనివార్య సంఘటన జరగడం వల్ల అందరం అధికారులు ప్రజలు అందరి పక్షాన ఈరోజు ఈ రాములవారి సాక్షిగా మళ్ళీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం సోదరభావంతో అన్నదమ్ములతోటి అక్కా వదినాని ఊర్లో వెనకటి ఇలువల వరుసలు ఏవైతున్నాయో అవి అనుకుంటూ ప్రేమ అభిమానులతోటి అదే పలకరింపుతో గ్రామ ప్రజలందరూ మల్కాజ్గిరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఆదర్శ పట్టణంగా ఉండాలని కమిషన్ కోరుకుంటూ, అంతేకాకుండా ఈ ప్రజల ఈ అందరి సమక్షంలో జరిగిన సమస్య మళ్ళా పునరావృతం కాకుండా అన్ని విధాలుగా ఆఫీసర్లు కానీ పోలీసు ఆఫీసర్లు కానీ కమిషన్ శాఖ డైరెక్షన్ ఇచ్చడం జరిగింది. ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తప్పవు. కాబట్టి అదే ప్రేమ అభిమానులతోటి మళ్ళీ కలిసి ఉండాలని కమిషన్ కోరుకుంటాం. కమిషన్ ఇన్ఛార్జ్ శంకరన్న గారు రావడం, మేడ్చల్ జిల్లాను వాళ్ళు దత్తత తీసుకోవడం, ఇక్కడ క్రైమ్ రేట్ను తక్కువ చేసి కేసులన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షించి వాటిని పరిష్కరించే దిశగా జిల్లాను కమిషన్ గారు దత్తత తీసుకున్నారు. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ మేడ్చల్ జిల్లాలో వాళ్ళు ముందుండి ప్రతి సమీక్షలు చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది. మా జిల్లా వాసులకు అందరికీ ఇది మంచి వరం లాంటిది కమిషన్ చొరవ తీసుకోవడము. కాబట్టి అందులో భాగంగా ఈ అద్రాస్పల్లిలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలందరూ ఈ చట్టం వైపు పోకుండా, క్రైమ్ వైపు పోకుండా ఈరోజు అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, మానవతా దృక్పథంతో మెదలాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడ పూనుకొని రావడం, ఇక్కడ అందరూ సహకరించడం, స్థానిక కులాల వాళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకోవడం, క్రైమ్ నేచర్ను తగ్గించడానికి ఇది ఒక మార్గం. తప్పులు జరుగుతాయి. ఓ ఇంటి పెద్దగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎట్లయితే తప్పులను సవరించుకుంటారో, గ్రామ పెద్దలు కూడా ఈరోజు కూర్చొని మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా పోతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఒక మోడల్గా, అంటే సమస్య పరిష్కారము చట్టం ద్వారా కాదు, కేసుల ద్వారా కాదు, క్రైమ్ ద్వారా కాదు, కేవలం మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతో మనం జయించవచ్చు అన్నటువంటి సాంకేతికంగా కమిషన్కు మనం చొరవ చూపించినందుకు కృతజ్ఞతలు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఆదర్శపల్లి గ్రామంలో జరిగినటువంటి కుల వ్యతిరేకత మీద ఈరోజు SC కమిటీ నెంబర్ అయినటువంటి వెంకటేశన్న గారి అధ్యక్షతలో ఇక మున్ముందు ఈ ఆదర్శపల్లి గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా, పురాతనతం కాకుండా పాత రోజులలో ఎట్లా అన్న తమ్ముడు అన్న ప్రేమ ఆప్యాయతతో ఉన్నారో అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ కలుపుకొని పోయి ఈ ఊరును ఈ విషయం తప్పిస్తే మిగతా విషయాలలో ఆదర్శపల్లి అనేది మంచి గ్రామం, పంటలకు కానీ అభివృద్ధికి కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంటుంది. మా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఇది ఒక్క దుష్ప్రచారం వల్ల, అంటే చట్టం అనేది తెలియని అవగాహన వల్ల కొద్దిమంది మనుషులతోనే ఈ విషయం ఇట్లా అయింది. ఇక మున్ముందు తెలియని వాళ్లకు ఈ గ్రామస్తులు మంచి విధాలు చట్టాలు ఇలా ఉంటాయి, ఇలా వెళ్ళొద్దనే ఉపాసనం చేసి వాళ్ళను మరి నెక్స్ట్ టైం ఈ పునరావృతం కాకుండా ఈ ఆదర్శపల్లి గ్రామస్తులు చూసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ బృందాన్ని కానీ మీ ప్రజలకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అద్రాస్పల్లిలో మన డిస్ట్రిక్ట్ SC కమిషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు SC/ST కమిషన్ మెంబర్స్తో పాటుగా ఇక్కడ అద్రాస్పల్లిలో మన రాములవారి టెంపుల్లో ఒక అట్రాసిటీ యాక్ట్ జరిగిన దాని విషయమై ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరు గ్రూపులనంటే ఈ రెండు కులాలకు సంబంధించిన తర్వాత గ్రామస్తులందరినీ, తర్వాత ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆఫీసులందరినీ కూర్చోబెట్టేసేసి ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ SC కమిషన్ వాళ్ళ ఆఫీసర్స్తో ఆధ్వర్యంలో ఇందులో గ్రామస్తులందరితో మాట్లాడి ఏదైనా సమస్యలు ఉంటే వారు చర్చించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పడం జరిగింది. ఏదైనా వాళ్ళకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పోలీస్ దృష్టికి మరియు తర్వాత అందరికీ దృష్టికి తీసుకోవాలని మేము పోవడం జరిగింది. ఈ విషయంలో ఇరు వర్గాల వారు
కులాల వారందరూ కులాలకు రహితంగా మతాలకు అతీతంగా అందరూ సామరస్యంగా అందరూ కలిసిపోయారు. ఇక్కడ కలిసిపోయి ఫర్దర్గా ఎలాంటి సమస్య లేకుండా మేమంతా కలిసి ఉంటామని గ్రామస్తులందరూ మన రాములవారి టెంపుల్లో ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఈ 2026 సంవత్సరంలో కూడా మనము కులాలు మతాలు అనుకుంటా ఉంటే మనము అభివృద్ధిలోకి రాలేకపోతాం మనము. కాబట్టి గ్రామస్తులు అంతా కలిసికట్టుగా ఉంటేనే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా మీరు కూడా అభివృద్ధి చెంది వృద్ధిలోకి వస్తారు. కాబట్టి మీరు అదర్వైజ్ వేరే ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరికే చెడ్డ పేరు వస్తుందని మేము సూచించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తులందరూ కులాలు మతాలకు అతీతంగా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. యాదరస్పల్లి గ్రామంలో చూసుకున్నట్లయితే గతంలో శ్రీరామనవమి రోజు తలెత్తినటువంటి వివాదంలో కావచ్చు, ఈరోజు దానికి పరిష్కారం చేస్తూ ఈ గ్రామ పెద్దలు సమక్షంలో ప్రభుత్వ అధికారులు, అదే రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, చైర్పర్సన్ల సమక్షంలో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా గ్రామస్తులమందరం పురాణంలో అంటే గతంలో జరిగినటువంటి వాయు వరుసలతో ఎలా అయితే కలిసిమెలిసి తిరిగినామో అలాగే ఉండాలి. మళ్ళీ కుల వివక్షత ఇలాంటివి తలెత్తకుండా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ యొక్క కుల వివక్షతను సమన్వయం చేస్తూ సమానత్వంగా సమాజంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అందరూ ఆశిస్తూ సోదరభావంతో జీవిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ కలిసిపోదామని వెల్లడించారు. చూస్తూ ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.